ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది. సన్యాసం తీసుకుంటే బెటరు ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత అనేది అర్జునుడికి ఎప్పుడు చెప్పాడంటే, అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, నాకు యుద్ధం వద్దు, నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది, నేను వెళ్ళి సన్యాసం తీసుకుంటా అంటున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నీ కర్తవ్యం ఉంది, నువ్వు చేయాల్సిన పని ఉంది, నువ్వు చేయాల్సిన పని చేయకుండా నువ్వు సన్యాసం తీసుకుంటే తర్వాత నువ్వే బాధపడతావు. నువ్వు చేయాల్సిన పని ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, అది నేను ఇచ్చింది కాబట్టి నువ్వు చేయకపోతే ఆ పాపం నీకు అంటుకుంటుంది, కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఆయన చేత యుద్ధం చేపించాడు. భగవద్గీత చెప్పిన తర్వాత యుద్ధం చేశాడు అర్జునుడు. కాబట్టి మన సంసారం ప్రతి ఒక్కరికి యుద్ధమే, సంసారం యుద్ధమే. ఎందుకంటే కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి కదా, కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. ఎప్పుడు గెలిపోయినా అప్పుడప్పుడు ఓటమి కూడా ఉంటుంది. ఇది యుద్ధమే కదా, మనం రోజు చేసేది యుద్ధమే. ప్రతిరోజు మన జీవితాన్ని గడపడానికి యుద్ధమే చేస్తుంటాం. అలాంటి యుద్ధమే చేయాలి కంపల్సరీగా. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు అని ఆయన మీద వదిలేయకుండా మన కర్తవ్యం, మనకి కర్తవ్యం ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి భగవంతుడు ఒక కర్తవ్యం ఇస్తాడు. తల్లిదండ్రులను చూసుకోవడమా, పిల్లల్ని చూసుకోవడమా, ఏదో కర్తవ్యం, భార్యను చూసుకోవడమా, భర్తను చూసుకోవడమా, లేదా ఏదో కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. అదే భగవద్గీత చెప్తుంది. అది ఎలా నెరవేర్చాలి అంటే కష్ట సుఖాలకి చెల్లించకుండా. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ఇదంతా భగవంతుడు ఇచ్చింది ప్రాప్తం మనకి. కష్ట సుఖాలకి చెల్లించకుండా, సుఖం వచ్చిందని పొంగిపోకూడదు, కష్టం వచ్చిందని పొంగిపోకూడదు. సుఖం వచ్చిందని పొంగిపోతే ఏంటంటే మన చేయాల్సిన పనిని అశ్రద్ధ చేస్తాం. కష్టం వచ్చిందని పొంగిపోతే చేయాల్సిన పని చేయలేమేమో అని భయపడిపోయి పూర్తిగా వదిలేస్తాం. రెండు చేయకుండా, ఆర్థిక పొంగిపోకుండా, ఇట్లా పొంగిపోకుండా మనం చేయాల్సిన పని చేయడం ఎలాగా అనేది నేర్పడానికే భగవద్గీత. అర్థమైందండి? ఫస్ట్ శ్లోకాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః